అసలు ముందు నేను సినిమా రంగంలోకి రావడమే కీరవాణి గారి ద్వారా ప్రవేశించాను. ఫస్ట్ సినిమా ఏంటి సార్? 1996లో మైనా అని ఒక సినిమా వచ్చింది. ఓకే. సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆడియో సూపర్ హిట్. టీ సిరీస్ ద్వారా ఆడియో రిలీజ్ అయింది. అందులో సీతారామ శాస్త్రి గారు 4 పాటలు, నేను 2 పాటలు రాశాను. అది ఎంట్రీ. ఆడియో వచ్చింది, సినిమా రాలేదు. ఆ తర్వాత 10 ఏళ్ళకి ఆయనతో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇది గుండె జల్లుమంది అనే సినిమా నుంచి కంటిన్యూస్గా రాస్తూనే ఉన్నాను కీరవాణి గారికి. ముందు కీరవాణి గారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయనకి ఆ అభిమానం ఎప్పుడు నన్ను ఆయన దగ్గరికి వెళ్ళి పాట అడగకుండా ఆపేది. అభిమానాన్ని దుర్వినియోగం చేయకూడదని. కానీ పరిస్థితులన్నీ కలిసి వచ్చి మదన్ ద్వారా, నా మిత్రుడు మదన్ ద్వారా మళ్ళీ కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ప్రతిసారి ఆయనే పిలుస్తున్నాడు. ఆయనతో పనిచేసే క్రమంలో నాకు తెలిసింది ఏంటంటే ఆయన గొప్ప లిరిసిస్ట్ అని. సంగీత సాహిత్యాలు సమపాళల్లో కలిసిన ఒక గొప్ప విద్వాన్మణి కీరవాణి.